హలో, బాగున్నారా? హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు. అది మన ఆరోగ్యం, మన భాగ్యం. నా పేరు రవి. నేను లాస్ట్ ఇయర్ జూన్ నుంచి ఒక మెడికల్ ప్రాబ్లంతో నేను బాధపడుతున్నాను. అదేంటంటే నా కడుపులో ఏదైనా మసాలా ఫుడ్ కానీ నాన్ వెజిటేరియన్ ఫుడ్ కానీ తీసుకుంటే నాకు లోపల చిన్న పెయిన్ లాగా వచ్చేస్తుండేది. దాన్ని చూపించిన డాక్టర్ దగ్గర వెళ్తే మామూలుగా క్లినిక్ వెళ్ళినప్పుడు ఇంజెక్షన్ వేస్తే తగ్గేది, కానీ అది సమస్య మాత్రం పూర్తిగా పరిష్కారం అవ్వలేదు. అది ఎందుకు వస్తుందో నాకు తెలియలేదు. తర్వాత మామూలుగా నేను డౌట్ వచ్చి టెస్ట్ చేయించాను. బ్లేడర్లో స్టోన్స్ ఉన్నాయి, దానివల్ల వస్తుందని అన్నారు. అయితే దానికి కూడా టాబ్లెట్స్ వాడాను. కానీ ఏదైనా నాన్ వెజిటేరియన్ తిన్న తర్వాత ఆ రోజు సాయంత్రం 6-7 అవర్స్ తర్వాత నైట్ 10-11 టైంలోనే నైట్ టైం మిడ్ నైట్ లో ఎక్కువ పెయిన్ వచ్చేది. రైట్ నుంచి లెఫ్ట్ లోకి చెస్ట్ లోకి వచ్చేస్తుండేది ఆ పెయిన్ మనం భరించలేనంత బాధ ఉండేది. చెప్పడానికి కూడా అవకాశం ఉండేది కదా, అంత పెయిన్ వచ్చేది నాకు. ఆ పెయిన్ తోటి నేను మళ్ళీ వెళ్ళేవాడిని. లాభం లేదని మా ఫ్యామిలీ డాక్టర్ సుందర్ రాజ్ అనే డాక్టర్ గారి దగ్గర వెళ్ళాము. కిడ్నీ స్టోన్స్ వస్తే అక్కడ రాకూడదే పెయిన్ అని టెస్టులు రాశారు. అప్పుడు తెలిసింది ఏంటంటే గాల్ బ్లేడర్ లో స్టోన్స్ ఉన్నాయి, అది సర్జరీ చేసుకోవాలి, అది 6 mm సైజ్ పెరిగిపోయి ఉన్నాయని చెప్పారు. అప్పుడు మా డాక్టర్ గారు రమేష్ గారు పేరు చెప్పారు, బయలుపల్లి రమేష్ గారు. ఆ డాక్టర్ గారి దగ్గర వచ్చిన తర్వాత డాక్టర్ గారు మళ్ళీ టెస్టులు చేసి నీ అదృష్టం బాగుండి అవి అక్కడే ఉన్నాయి, అది కిందకు జారి ఉంటే జాండీస్ పెద్ద ఆపరేషన్ అవ్వాల్సి వస్తుంది, నీ అదృష్టం బట్టి అందులో ఉండిపోవడం వలన నీకు లక్ అయ్యింది, నువ్వు ఇమీడియట్లీ ఆపరేషన్ చేయించుకోవాలన్నారు. అందుకే వెంటనే నేను ఆపరేషన్ ప్రిపేర్ అయ్యాను. చాలా సింపుల్ గా 1 day లో ఆపరేషన్ చేసి 1 day రెస్ట్ ఉంచి 3rd day నన్ను పంపించారు. ఆ గాల్ బ్లేడర్ రిమూవ్ చేశారు. ఆపరేషన్ కూడా నాకు పెద్దగా నొప్పి అనిపించలేదు, పెయిన్ అనేది లేదు. లేజర్ ద్వారా చేశారు, అది చేసినట్టు కూడా లేదు. 3rd day నుంచి నా పనులు నేను చేసుకుంటున్నా, చాలా హెల్తీగా ఉన్నాను. కుట్లు కూడా రిమూవ్ చేశారు, నా పనులు నేను చేసుకుంటున్నా. కాబట్టి ఫుడ్స్ కూడా కొన్ని మీరు తినకూడని ఫుడ్స్ ఉంటాయి, అవి ఎక్కువగా తినకూడదు, మైదా పిండివి. నేను ఆ మైదా పిండి ఫుడ్స్, నూడిల్స్, పూరి, మైసూర్ బోండా ఇలాంటి స్పైసీ ఫుడ్స్ ఎక్కువ తినేవాడిని. తినొచ్చు అప్పుడప్పుడు, రెగ్యులర్ గా తినకండి, అది అరుగుదల తక్కువ. అవి గాల్ బ్లేడర్ లో స్టోన్స్ కి ప్రాణానికి చాయిస్ ఉంటది. కాబట్టి ఏదో రెగ్యులర్ గా కాకుండా మీకు అప్పుడప్పుడు తింటే పర్వాలేదు. నేను రెగ్యులర్ గా తినేసేవాడిని అవి, ఆ స్పైసీ ఎక్కువ బయటవన్నీ. అవి తినడం వల్ల నా ఆరోగ్యం పాడైంది. కాబట్టి ఆరోగ్యం కాపాడుకోండి. ఇలాంటి సమస్య మీకు ఏదైనా వస్తే ఈ డాక్టర్ గారు చాలా బాగా చేశారు. మన డాల్ఫిన్ డయాగ్నోస్టిక్ ఆపోజిట్ లో మేడ మీద బయలుపల్లి రమేష్ గారి క్లినిక్ ఉంది. గ్యాస్ట్రిక్ ఎనీథింగ్ డాక్టర్ గారు చూస్తారు, మంచి సర్జన్. ఇది నా విన్నపం.